ఒక్కరికి వెల్కమ్ అండి. సో ఈ ప్రెజెంటేషన్ లో మనం ఏం నేర్చుకుందాం అంటే యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి మన టైం అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. సో ఇప్పుడు టైం మన వాల్యూ ఎలా ఉన్నది చూసుకుంటే ఇప్పుడు ఈ రోజు మనం ఎంత సంపాదిస్తున్నాము అనేది మీరు క్యాల్కులేట్ చేసుకోండి ప్రతి ఒక్కరు. సపోజ్ మీరు ఒక 300 రూపీస్ ఎర్న్ చేస్తే అది 30 డేస్కి ఎంత అవుతుంది? 9,000. అలాగే 3,000 పర్ డేకి మీరు 3,000 ఎర్న్ చేస్తే 90,000 అవుతుంది. అలా కాకుండా మీరు 30,000 ఎర్న్ చేస్తే పర్ డేకి అది 9 lakhs అవుతుంది. సో మీరు ఎంత చేస్తున్నారు దాన్ని బట్టి మీకు ఆధారపడుతుంది. సో ప్రతి ఒక్కరు ఫిజికల్ గా మెంటల్ గా ఈ ప్రెజెంటేషన్ 20-30 minutes లో వినండి. సో ఇక్కడ ప్రెజెంటేషన్ మాత్రమే షేర్ చేయబడుతుంది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లాస్ట్ లో మీకు ఎవరైతే మీ ఈ లింక్ షేర్ చేశారో వాళ్ళతో మీరు కనెక్ట్ అయ్యి మీ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అనండా. సో వెల్కమ్ టు జెడ్పే ఆపర్చునిటీ. క్యాష్ బ్యాక్ హరాబర్. క్యాష్ బ్యాక్ అనేది ప్రతిసారి వస్తుంది. సో ఈ జెడ్పే అనేది మన గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఎస్, ఇక్కడ మనం జెడ్పే అనే కంపెనీ గురించి చూస్తే ఈ జెడ్పే అనేది ఒక బ్రాండ్ అండి. మన అఫీషియల్ నేమ్ వచ్చేసరికి జెడ్ బజాజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ వచ్చేసరికి మనకి జెడ్ బజాజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఎంసీఏ రిజిస్టర్ అయిన కంపెనీ. సో ఎంసీఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో రిజిస్టర్ అయిన కంపెనీ అండి. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్కరికి ఒక ఆపర్చునిటీని అందజేయడం ఈ జెడ్ బజాజ్ సొల్యూషన్ ద్వారా మనం ఉంది. అది ఏ విధంగా వస్తుందంటే ఒక సింగిల్ స్టెప్ డెస్టినేషన్ లో ఒక మొబైల్ రీఛార్జ్ పేమెంట్స్ అని మనం ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకి ఈ జెడ్పే అనేది నెట్వర్కింగ్ ఆపర్చునిటీ ద్వారా మనకి ఇక్కడ ఉండబడిందండి. ఎస్, ఇక్కడ మన మిషన్ ఏంటంటే 100% రిజనవేట్ గా ఉంది, 100% ఎక్సలెంట్ గా ఉందండి. సో ఇక్కడ ఫెసిలిటీ చూసుకుంటే విజన్ అనేది ఎక్సలెంట్ గా చూసుకోవచ్చు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయినా, ఆపరేషన్ ఎక్సలెన్స్ అయినా, లీడర్షిప్ డెవలప్మెంట్ అయినా. ఎస్, ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఏ విధంగా మనం ఇక్కడ లీగల్ అని చెప్పుకోవాలి. సో ఇక్కడ మన అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, పాన్ కార్డు, ఏ టు జెడ్ అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి. మీరు యాప్ లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు సర్టిఫికేట్స్ కూడా విజిబుల్ గా చూసుకోవచ్చు. 100% లీగల్ గా మన జెడ్పే అనేది ఆపర్చునిటీ అందజేయబడుతుంది. ఎస్, అసలు మనం ఈ జెడ్పే లో ఎందుకు జాయిన్ అవ్వాలి? సో ఎందుకు జాయిన్ అవ్వాలి ఒకసారి చూసుకుంటే మనం 16 టైప్స్ ఆఫ్ రీజన్స్ చెప్పుకోవచ్చు అండి. ఆ టైప్స్ ఏంటంటే ఇక్కడ మనం దీంట్లో జెడ్పే రిజిస్ట్రేషన్ అన్నది ఫ్రీగా చేసుకోవచ్చు అండి. మిమ్మల్ని ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళు ఫ్రీగా మీకు రిజిస్ట్రేషన్ చేయించుంటారు. సో ఇక్కడ మనకి ఎటువంటి అడ్మిన్ ఛార్జెస్, హెడింగ్ ఛార్జెస్ అనేవి లేవండి. అన్లిమిటెడ్ గా రిఫరల్ చేయొచ్చు. ఇక్కడ ఎంతమంది అన్నా మీరు రిఫర్ చేయొచ్చు. సో దీంట్లో మల్టిపుల్స్ వేస్ ఆఫ్ ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి. అతూత్ బంధన్ ఫండ్ అనేది ఉంది. అలాగే రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ బ్రాంజ్ లెవెల్ నుంచి మనకి ఇక్కడ డైలీ రాయల్టీ వస్తుంది. అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే రివార్డ్ ఇన్కమ్ చూసుకోవచ్చు. అలాగే యాన్యువల్ టూర్స్ ఉన్నాయి. అలాగే 100% లీగల్ అండ్ ఫాలో అవుతున్న మన కంపెనీ జెడ్పే. సో ఇక్కడ రిస్క్ లేదు, లయబిలిటీ లేదు. మనం ఇక్కడ వేలు పెట్టుబడి ఏం పెట్టలేదు. ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ ఒక 599 కానీ 1199 అంటే మన ఒక సపోజ్ మీరు అమెజాన్ ప్రైమ్ తీసుకున్నారు. మా అమెజాన్ ప్రైమ్ తీసుకుని ఒక 1499 తో అమెజాన్ ప్రైమ్ తీసుకుని ఏం చేస్తారు? ఈ ఇయర్ మొత్తం మూవీస్ ఎంజాయ్ చేస్తారు. అలాగే యూట్యూబ్ ప్రైమ్ ఉంది. యూట్యూబ్ ప్రైమ్ ఏంటి? మనం యాడ్స్ ఫ్రీ రాకుండా చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ప్రైమ్స్ ఉంటాయి. అలాగే మన జెడ్పే ప్రైమ్ తీసుకోవడం వల్ల ఇక్కడ మనం లైఫ్ టైం క్యాష్ బ్యాక్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మనకి ఎటువంటి రిస్క్ లేదు, ఎటువంటి లయబిలిటీ అనేది లేదు. సో ఇక్కడ ఇంకో విషయం చెప్పుకుంటే ఇన్ని లెగ్స్ మెయింటైన్ చేయాలి, ఇంత క్యాపింగ్ తీసుకోవాలి, ఇంత మ్యాచింగ్ తీసుకోవాలని కండిషన్ ఏం లేదండి. నో లెగ్ మెయింటైన్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్. నామినేషన్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ 100% సెక్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉందండి. ఈజీ టు స్టార్ట్, ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేసుకోవచ్చు. బెస్ట్ సర్వీసెస్ మనకి అందజేయబడుతుంది. అలాగే 24/7 సపోర్ట్ సిస్టమ్ కూడా మనకు ఉందండి. సో ఈ 16 రీజన్స్ ద్వారా మనం ఈ జెడ్పేలో జాయిన్ అయ్యి మన డిజిటల్ కెరీర్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయండి. సో డ్రీమ్స్ అంటే మనకు వచ్చే ఇన్కమ్ మన డ్రీమ్స్ సరిపోతుందో లేదో ఒకసారి ఒక్క నిమిషం ఆలోచించి చూడండి. సో మీరు ఒక మొబైల్ కొనాలంటే ఈఎంఐలో కొంటున్నారు.
ఒక బైక్ కొనాలంటే ఈఎంఐలో కొంటున్నారు, ఒక కార్ తీసుకోవాలంటే ఈఎంఐలో కొంటున్నారు. సో కానీ కొంత ఏం చేస్తారు, అది కాంప్రమైజ్ అయిపోతారు. ఈ మొబైల్ 10,000 మొబైల్ చాలే, ఒక 2 లక్షల కారు చాలే, ఒక అపార్ట్మెంట్ చాలే, ఒక అంటే ఆ విధంగా కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఎందుకు, మీకు వచ్చే ఇన్కమ్ ని సరిపోవట్లేదు. కానీ డ్రీమ్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉండాలి. సో నేను మంచి మొబైల్ కొనుక్కోవాలి, ఒక 50,000 1 lakh మొబైల్ కొనుక్కోవాలి, నేను ఒక 1 lakh పెట్టి ల్యాప్టాప్ పర్చేజ్ చేయాలి, నేను ఒక 20 lakhs 30 lakhs పెట్టి కార్ పర్చేజ్ చేయాలి, ఒక 1 CR పెట్టి మనం వెళ్ళా కొనుక్కోవాలి, ఫారెన్ టూర్స్ వెళ్ళాలి, తీర్థయాత్రలకు వెళ్ళాలని ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయండి. కానీ కాంప్రమైజ్ అయిపోతారు. సో ఈ జెడ్పే ద్వారా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి మీ జెడ్పే ముందుకు వచ్చింది. ఎస్, ఏ విధంగా మనం ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో ఇక్కడ జెడ్పేలో మనకి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగానే మీకు 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అదేంటంటే జెడ్పే మొబైల్ యాప్, అలాగే జెడ్ ప్రో క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అండి, అలాగే జెడ్ బజార్ ఆన్లైన్ షాపింగ్ మాల్. ఈ విధంగా మనకి 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఈ జెడ్పే లో మనం ఏం తీసుకోవచ్చు అంటే, ఇక్కడ మీరు XYZ యాప్స్ లో ఇప్పటి వరకు కొన్ని సర్వీసులు వాడుకున్నారు, మొబైల్ రీఛార్జ్ అని, డిటిహెచ్ రీఛార్జ్ అని, సో ఆన్ చాలా వాడుకున్నారు XYZ యాప్స్ లో. కానీ మన జెడ్పే యాప్ ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు, అలాగే ఫాస్ట్ ట్రాక్ రాబోతుంది, ఎలక్ట్రిసిటీ బిల్ రాబోతుంది, గ్యాస్ బిల్ రాబోతుంది, పైప్డ్ గ్యాస్ బిల్ రాబోతుంది, వాటర్ బిల్ రాబోతుంది, లోన్స్ ఈఎంఐ రాబోతుంది. సో మనం ఇక్కడ చేసుకోవడం వల్ల మనం ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది ప్రతిసారి క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. మన XYZ యాప్స్ లో క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం లేదు. సో మన జెడ్పే లో 100% క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం మన ముందుంది. ఎస్, ఇక్కడ చూసుకుంటే మనకి ఆన్లైన్ షాపింగ్ మాల్ అని చెప్పుకున్నాం, జెడ్ బజార్ ఆన్లైన్ షాపింగ్ మాల్. ఈ ఆన్లైన్ షాపింగ్ మాల్ ద్వారా మన ట్రస్టెడ్ సెల్లర్స్ ద్వారా మనకి క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది ఉండడం జరిగింది. ఎస్, మనం ఇక్కడ ఈ జెడ్పే లో ఆన్లైన్ షాపింగ్ మాల్ చెప్పుకున్నాం. ఈ ఆన్లైన్ షాపింగ్ మాల్ ట్రస్టెడ్ సెల్లర్స్ ద్వారా మనకి క్వాలిటీ ప్రొడక్ట్స్ అందజేయబడుతున్నాయి. ఇక్కడ మనకి ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి చూసుకుంటే, మెన్ కలెక్షన్, బేబీ కలెక్షన్, కిడ్స్ కలెక్షన్, హోమ్ అండ్ లివింగ్ కలెక్షన్, ఉమెన్ కలెక్షన్. సో ఈ విధంగా మనకి కలెక్షన్స్ ఉండడం జరిగింది. సిఓడి అవైలబిలిటీ కూడా ఉందండి, సిఓడి కూడా మనం పెట్టుకోవచ్చు, క్యాష్ ఆన్ డెలివరీ. సో అలాగే రిటర్న్ పాలసీ ఉంది, రిఫండ్ పాలసీ. మనం ఏదన్నా డ్యామేజ్ అయినా 1 week లోపల రిటర్న్ చేసుకునే ఫెసిలిటీ కూడా మనకి అందజేయబడుతుంది. ఎస్, ఈ జెడ్పేని మీరు ప్రతి ఒక్కరు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇప్పటి వరకు అబౌట్ 20 lakhs యూజర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందండి మన జెడ్పే యాప్ ని. ఎస్, ఇక్కడ మనం ఏ విధంగా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలని చూస్తే, మనం యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకుంటామండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది క్రియేషన్ ఎలా చేస్తాం, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చుకుని, అంటే మీ ఫోన్ లో ఈమెయిల్ ఐడిని అల్టిమేట్ గా తీసుకుంటుంది. ఆ ఈమెయిల్ ద్వారా మీరు ఇక్కడ ఎంటర్ చేయగానే నెక్స్ట్ మీరు మొబైల్ నెంబరు, మీ ఫుల్ నేము, మీ పాస్వర్డ్, టీపిన్ క్రియేట్ చేయగానే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత మీరు లాగిన్ అనేది చేసుకోవచ్చు. లాగిన్ చేసిన వెంటనే మీకు బెనిఫిట్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి సైన్ అప్ బోనస్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ సైన్ అప్ బోనస్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా మేము యూజ్ చేసుకోవచ్చు, కొంతమంది ఫోన్ చేసి అడుగుతారు, సార్ సైన్ అప్ బోనస్ ఎలా వాడుకోవాలి. ఎస్, ఇది వాడుకోవడం అవ్వదు. ఇది అల్టిమేట్ గా మీ ట్రాన్సాక్షన్, అంటే మీరు మొబైల్ రీఛార్జ్ చేసినా, డిటిహెచ్ రీఛార్జ్ చేసినా, మీ డౌన్లైన్ ఐడీస్ యాక్టివ్ చేసిన సింగిల్ ట్రాన్సాక్షన్ సింగిల్ రూపీ వచ్చి మీకు కమిషన్ వ్యాలెట్ కి యాడ్ అవడం జరుగుతుంది ఈ 599 నుంచి. ఎస్, అలాగే ఈ ఫ్రీ యూజర్ సర్వీస్ కూడా ఉందండి. ఫ్రీ యూజర్స్ కూడా మీరు ఇక్కడ రీఛార్జ్ చేసుకోవచ్చు, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్. ఈ విధంగా రీఛార్జ్ చేసుకుంటే ఓన్లీ 2 rupees మాత్రమే మీకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. సో అలాగే లెవెల్ క్యాష్ బ్యాక్ కూడా మనకి ఇవ్వబడుతుంది 20 levels వరకు. ఎస్, ఇక్కడ మనం జాయినింగ్ ప్యాకేజ్ చూసుకుంటే, ఇక్కడ మనకి 599, 1199 ఉంది. ఈ 599 అంటే ప్రైమ్ ప్యాకేజ్ అంటాము. సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అంటే 1199 మనం సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అంటాం. సో ఇక్కడ చూసుకుంటే ఈ 599 తో స్టార్ట్ చేసిన, 1199 తో స్టార్ట్ చేసిన మనకి ఒకటే బెనిఫిట్స్ ఉంటాయి. కాకపోతే అది రిఫరల్ ఇన్కమ్ లో తేడా ఉంటుంది. మీకు రిఫరల్ ఇన్కమ్ చార్ట్ చూపించినాడు, మీరు డిఫరెన్స్ వేరియేషన్ చూసుకోవచ్చు. సో ఎవరైతే ఈ ప్రైమ్ ప్యాకేజ్, సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ తో స్టార్ట్ చేసుకుంటారో వాళ్ళు 16 types ఆఫ్ ఇన్కమ్స్ కి ఎలిజిబిలిటీకి స్టార్ట్ చేసుకోవచ్చు అండి.
16 రకాల ఇన్కమ్స్ మీరు ఎలిజిబిలిటీ అవుతారు. సో అవి ఏమిటంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏంటి. సో ఆల్రెడీ మనం చెప్పుకున్న సైన్ అప్ బోనస్ 599 వస్తుందని చెప్పాం. అలాగే మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే 7% క్యాష్ బ్యాక్ వస్తుంది. 107 రూపాయలు అంటే మీరు 500 రూపీస్ అని 1000 రూపీస్ చేశారనుకోండి, 1000 రూపీస్కి ఎంత వస్తుంది? 70 రూపీస్ రావడం జరుగుతుంది. అలాగే టీమ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 1.5% వస్తుందండి. అలాగే డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్స్ వస్తుంది. అలాగే టీమ్ రిఫరల్ కమిషన్ వస్తుంది, షాపింగ్ ఇన్కమ్ వస్తుంది, క్యాష్ బ్యాక్ ఇన్కమ్ వస్తుంది, డైలీ రాయల్టీ ఇన్కమ్ వస్తుంది, ఫ్రాంచైజ్ ఇన్కమ్ వస్తుంది, అవార్డ్స్ అండ్ టూర్స్ అండ్ రావడం జరుగుతుంది. అలాగే జెడ్ మనీ ఈ బుక్ మన ఇన్కమ్ రాబోతుంది. టీమ్ సపోర్ట్ బోనస్ ఉంటుందండి, మొబైల్ ఫండ్ ఉంటుంది, బైక్ ఫండ్ ఉంటుంది, లగ్జరీ కార్ ఫండ్ ఉంటుంది, లగ్జరీ హౌస్ ఫండ్ ఉంటుంది. ఈ విధంగా మనకి 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కి ఎలిజిబిలిటీ అవడం ప్రతి ఒక్కరికి ముందున్న అవకాశం అండి. సో ప్రతి ఒక్కరు తీసుకునే అవకాశం ఈ 16 రకాల ఇన్కమ్స్ ద్వారా తీసుకోవచ్చు. ఎస్, ఇక్కడ మనం ప్రైమ్ మెంబర్స్ సూపర్ ప్రైమ్ కానీ ప్రైమ్ కానీ తీసుకుంటే మనకి బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ బెనిఫిట్ మీ మొబైల్ ని మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎంత వస్తుందంటే 7% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే సైన్ అప్ బోనస్ నుంచి 1 రూపీ. సపోజ్ మీరు 500 చేసుకుంటే 500 ఇంటూ 7 అంటే 35 రూపీస్ రావడం జరుగుతుంది. అలాగే మీకు లెవెల్ 2 లో 0.4%, లెవెల్ 2 లో 0.3%, లెవెల్ 3 లో 0.2%, లెవెల్ 4 లో 0.1%, లెవెల్ 5 నుంచి లెవెల్ 20 వరకు 0.03% వస్తుంది. టోటల్ గా చూసుకుంటే ఇక్కడ 8.5% మన క్యాష్ బ్యాక్ తో పాటు సైన్ అప్ బోనస్ 1 రూపీ రావడం జరుగుతుంది. అలాగే డిటిహెచ్ లో కూడా 7 రూపీస్ ఉండడం జరిగింది. ఇలాగే లెవెల్ క్యాష్ బ్యాక్, అలాగే ఫాస్ట్ ట్యాగ్ లో కూడా ఉంది. గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, ఇన్సూరెన్స్, ఈఎంఐస్, ఈ విధంగా ఈ చార్ట్ లో వివరంగా మనకి ఏ లెవెల్స్ లో ఎంత ఇన్కమ్ వస్తుందని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నోట్ ఏంటంటే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. సపోజ్ మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకుంటారు, కానీ ఇక్కడ మీరు రోజుకు ఒక మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలి. అలాగే నెల మొత్తానికి 15 రీఛార్జ్లు లేదా 5000 రీఛార్జ్ వరకు మీకు 7% క్యాష్ బ్యాక్. అంటే మీకు 5000 రీఛార్జ్ అమౌంట్ వరకు 7% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో రోజుకు ఒక మొబైల్. అలాగే డిటిహెచ్ మన నెలకి మొత్తానికి 2 రీఛార్జెస్ అండి, డిటిహెచ్ కూడా. సో ఈ విధంగా మనకి రీఛార్జ్ ద్వారా మనకి ఇంత ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇంత లిమిట్ ఏంటంటే, సో ఫ్యామిలీకి 2 డిటిహెచ్ రీఛార్జ్ 15 రీఛార్జెస్ అనేది అది ప్రతి ఒక్కరి సరిపోతుంది. అంటే ఒక ఫ్యామిలీ సరిపోతుంది. సో ఒక ఫ్యామిలీ కంటే మనం 15 రీఛార్జ్లు అనేది చేసుకోవచ్చు. ఎస్, ఇక్కడ ఎందుకు కండిషన్ అంటే అన్లిమిటెడ్ కేసు ఏమవుతుందంటే ఒక పర్సనే చేసుకుంటాడు, ఆపర్చునిటీ అనేది షేర్ అవ్వదు. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి షేర్ చేయాలనే ఉద్దేశంతో మనకి లిమిట్ ఇవ్వడం జరిగింది. సో అన్ని లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవాలంటే 1 మంత్ తర్వాత మీకు డైరెక్ట్ గా 20 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవాలంటే మీకు డైరెక్ట్ గా 20 ఐడీస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎస్, మనం ఇక్కడ రిఫరల్ ఇన్కమ్ మనం చెప్పుకున్నాం. ఒకటి ప్రైమ్ లో, రెండోది సూపర్ ప్రైమ్. మనం ప్రైమ్ తీసుకుని ప్రైమ్ రిఫర్ చేస్తే 200 వస్తుంది. సూపర్ ప్రైమ్ తీసుకుంటే 500 రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం అన్లిమిటెడ్ గా రిఫరల్ చేయొచ్చు. సో మీరు ప్రైమ్ తీసుకుని ప్రైమ్ చేస్తే 200 వస్తుంది, ప్రైమ్ తీసుకుని సూపర్ ప్రైమ్ తీసుకున్నా 200 వస్తుంది. కాకపోతే మీరు ప్రైమ్ తీసుకుని సూపర్ ప్రైమ్ చేస్తే 500, ప్రైమ్ తీసుకుని సూపర్ ప్రైమ్ తీసుకుని ప్రైమ్ చేస్తే 200. సో ఇది గుర్తుంచుకోవాలి. మీరు మీ ప్యాకేజ్ బట్టి మీకు రిఫరల్ ఇన్కమ్ కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ అన్లిమిటెడ్ గా మీరు ఎంతమంది అన్నా రిఫర్ చేసుకోవచ్చు మీ లెవెల్ 1 లో. ఎస్, మన లెవెల్ 1 తర్వాత మనకి ఇంకా ఏంటి, మనకి ఇక్కడ 20 లెవెల్స్ లో మనకి ఇక్కడ రిఫరల్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ మన 599 ప్రైమ్ ప్యాకేజ్ లో మనకి 599 ప్యాకేజ్ లో మనకి ఏ విధంగా ఉండబోతుంది చూస్తే, ఇక్కడ మీకు ఫస్ట్ లెవెల్లో మీరు ప్రైమ్ లో ఉండి ప్రైమ్ రిఫర్ చేస్తే 200 రూపీస్ రావడం జరుగుతుంది. సెకండ్ లెవెల్లో 40, థర్డ్ లెవెల్లో 20, ఫోర్త్ లెవెల్లో 10, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు 5 రూపీస్ రావడం జరుగుతుందండి. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఎంతమందిని రిఫర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ గా మనకు 5 మ్యాట్రిక్స్ లో ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఒక 5 మెంబర్స్ రిఫర్ చేస్తారు. ఆ 5 మెంబర్స్ ఈచ్ 5 మెంబర్స్ వేస్తే 25. ఈ విధంగా 1000, 2000, 500, 6250 ఈ విధంగా మీకు అన్లిమిటెడ్ గా ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది టీమ్ ని బిల్డ్ చేసుకుని. సో ఇక్కడ లక్షల్లో తీసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉందండి, టీమ్ బిల్డ్ చేసుకుని, టీమ్ మీద ఫోకస్ చేసుకుని. సో ఇక్కడ నోట్ ఏంటంటే 1 మంత్ వరకు ఎటువంటి
కండిషన్ లేదా 1 మంత్ తర్వాత మీకు డైరెక్ట్ లెవెల్ 1 లో ఎన్ని ఐడీస్ ఉన్నాయో అన్ని లెవెల్ ఇన్కమ్ ఇవ్వబడుతుంది. అంటే మీకు 20 లెవెల్స్ ఇన్కమ్ కావాలంటే లెవెల్ 1 లో మీకు 20 యాక్టివ్ ఐడీస్ అనేది ఉండాలండి. ఈ విధంగా మనకి ప్రైమ్ ప్యాకేజ్ వస్తుంది. అలాగే సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ చూసుకుంటే మనకి 1199 అనేది. ఈ 1199 చూసుకుంటే ఇక్కడ 1199 తీసుకుని మనం 1199 రిఫర్ చేస్తే సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ రిఫర్ చేస్తే 500 రూపీస్ వస్తుంది. సో అలా సెకండ్ లెవెల్లో 100, థర్డ్ లెవెల్లో 50, ఫోర్త్ లెవెల్లో 25, ఫిఫ్త్ లెవెల్లో 10, ఇలాగా 5th, 6th, 7th, 8th, 9th, 10th టు 20th లెవెల్ వరకు ఈచ్ మెంబర్ నుంచి 10 రూపీస్ రావడం జరుగుతుంది. సో సపోజ్ మీరు ఒక 5 మెంబర్స్ రిఫర్ చేస్తే ఎంత అవుతుంది? 5 into 500 అంటే 2500. అలాగే మీరు ఒక సెకండ్ లెవెల్లో ఒక 100 రూపీస్ వస్తాయి. అలాగే 25 into 5 is 25, 25 into 100 అంటే 2500. ఈ విధంగా మనకి 5 మ్యాట్రిక్స్ లో మీరు చేసుకోగలిగితే అన్లిమిటెడ్ ఇన్కమ్ ఇక్కడ తీసుకునే అవకాశం ఉంటుంది. కోట్లలో తీసుకునే అవకాశం ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ చూడొచ్చు మీరు 9th, 10th లెవెల్లో చూసుకుంటే 10 కోట్ల వరకు ఇన్కమ్ అనేది మీకు మీ ముందు ఉండడం జరిగింది. సో కొంతమంది చూడండి నాకు అది లేదు ఇది లేను అనుకుంటారు. కానీ రెఫరల్ ఇన్కమ్ లో అన్లిమిటెడ్ గా రిఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అదే విధంగా మనకి అన్ని లెవెల్స్ ఇన్కమ్ కావాలంటే మీకు డైరెక్ట్ రెఫరల్ లో 20 ఐడీస్ అని యాక్టివేషన్ అయ్యి ఉండాలి. ఈ విధంగా మీరు అన్లిమిటెడ్ గా రిఫరల్ ఇన్కమ్ లో మీరు ఎర్న్ చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్కరూ ఎర్న్ చేసుకునే అవకాశం మనం ముందుండడం జరిగింది. అదే విధంగా మనకి రిఫరల్ ఇన్కమే కాకుండా మనం ఒక 15 మెంబర్స్ ని రిఫర్ చేస్తే మనకి డైలీ రాయల్టీ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మన బ్రాంజ్ అంటే మనం డైరెక్ట్ గా ఒక 15 మెంబర్స్ ని రిఫర్ చేస్తే మనం బ్రాంజ్ అవుతాం. బ్రాంజ్ అవగానే మనకు 2% రాయల్టీ వస్తుంది. అలాగే సిల్వర్ చూసుకుంటే మీరు లెవెల్ 1 లో 4 బ్రాంచెస్ ఉండాలి. ఈ 4 బ్రాంచెస్ కాకుండా ఎక్స్ట్రా టీము 30 టీం ఉండాలండి. ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సపోజ్ మీరున్నారండి, మీరుతో పాటు ఒక 4 బ్రాంచ్ చేసుకోవాలి. ఇలాగా బ్రాంచ్ చేసుకుంటే ఇతనో బ్రాంచ్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే బ్రాంచ్ తో పాటు ఇక్కడ మనకి అంటే టోటల్ గా మన లెవెల్ 1 లో ఎన్ని ఐడీస్ ఉంటాయి? 15 ఐడీస్ ఉంటాయి కదండి. ఈ 15 ఐడీస్ తో ఈ 4 తీసేస్తే ఇంకా 11 ఐడీస్ ఉంటాయి కదండి. ఈ 11 ప్లస్ ఈ 11 వచ్చిన టీం చూసుకుంటే టోటల్ గా 30 ఉంటే సరిపోతుంది. అంటే ఈ 11 ప్లస్ ఇంకో 29 ఉంటే టోటల్ గా 30. ఈ విధంగా అంటే ఎక్స్ట్రా టీం ఉండాలి. ఈ 4 బ్రాంజులు 1, 2, 3, 4 ఈ 4 బ్రాంజులు కాకుండా ఎక్స్ట్రా టీం అనేది 30 ఉంటే మీరు అనేది సిల్వర్ అనేది క్వాలిఫై అయిపోతారు. సో ఈ విధంగా మీకు సిల్వర్ రాయల్టీ 1.5% వస్తుంది. అలాగే గోల్డ్ కూడా మీకు లెవెల్ 1 లో 4 బ్రాంచెస్ ఉండాలి. దాంతో పాటు 150 టీం ఉండాలి. సో 1.5% రాయల్టీ వస్తుంది. అలాగే ప్లాటినం చూసుకుంటే మీకు లెవెల్ 1 లో 4 గోల్డ్ ఉండాలి. అలాగే ఎక్స్ట్రా టీం వచ్చి 750 టీం ఉండాలండి. ఇక్కడ 1.5% రాయల్టీ వస్తుంది. అలాగే టోపోజ్ చూసుకుంటే 4 ప్లాటినమ్స్ ఉండాలండి. 3750 టీం ఉండాలి. ఎక్స్ట్రా టీం వచ్చేసరికి 1.5% రాయల్టీ వస్తుంది. అలాగే రూబీ చూసుకుంటే మీకు లెవెల్ 1 బ్రాంచెస్ ఉండాలి. ఫ్లైట్ మోడ్ లో పెట్టుకుంటే ప్రాబ్లం, పెట్టుకోకపోతే కాల్ చేస్తున్నారు, సారీ. ఇక్కడ మనకి రూబీలో 4 బ్రాంచ్ ప్లస్ 18,750 టీం ఉండాలి. టీం ఉంటే మీకు ఇక్కడ 1.25% డైలీ రాయల్టీ వస్తుంది. అలాగే డైమండ్ చూసుకుంటే మీకు లెవెల్ 1 లో 4 రూబీస్ ఉండాలి. అలాగే దాంతో పాటు ఎక్స్ట్రా టీం 93,750 టీం ఉండాలండి. టీం ఉంటే మీకు 1% రాయల్టీ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏ ర్యాంక్ లో ఉన్నారో, సపోజ్ మీరు 1 or 2 months లో గోల్డ్ ర్యాంక్ లో ఉన్నారు. గోల్డ్ ర్యాంక్ లో ఉంటే మీరు బ్రాంజ్ వస్తుంది, సిల్వర్ వస్తుంది, గోల్డ్ వస్తుంది. సపోజ్ మీరు 1 or 2 years లో డైమండ్ ర్యాంక్ హెచ్వీ అయిపోయారు. హెచ్వీ అయితే మీకు అన్ని లెవెల్స్ ర్యాంకు 10.5% డైలీ రాయల్టీ అనేది ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు డైమండ్ అయిన వాళ్ళు. సో మీ ర్యాంక్స్ ని ఫోకస్ చేయండి, ఇన్కమ్ ని డైలీ ఇన్కమ్ తీసుకోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే మన టీమ్ సపోర్ట్ బోనస్. మనం టీమ్ సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి టీమ్ సపోర్ట్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా చూసుకుంటే మనకి బ్రాంజ్ కి మనం 15 సైడ్స్ చెప్పుకున్నాం ఆల్రెడీ. సో చేసుకుంటే మనకి టీమ్ సపోర్ట్ బోనస్ ఎంత వస్తుంది? 100 రూపీస్ వస్తుంది. ఎప్పటి వరకు వస్తుంది? 5 months వరకు వస్తుంది. అలాగే సిల్వర్ అయితే ఇక్కడ
మన లెవెల్ 1 లో 4 బ్రాంజెస్ ఉండాలి, 200 రూపీస్ వస్తుంది, 9 మంత్స్ వరకు తీసుకోవచ్చు. అలాగే గోల్డ్ చూసుకుంటే మీకు లెవెల్ 1 లో 5 బ్రాంజెస్ సిల్వర్స్ ఉండాలి, అప్పుడు మీకు 750 మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది. ఎప్పటి వరకు వస్తుంది? 2 years వరకు వస్తుంది. అలాగే ప్లాటినం చూసుకుంటే మీకు లెవెల్ 1 లో 5 గోల్డ్స్ ఉండాలి, 5 గోల్డ్స్ ఉంటే 4500 పర్ మంత్ వస్తుంది టీమ్ సపోర్ట్ బోనస్, ఇది 5 years వరకు తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ టోపోజ్ లో మీకు 5 ప్లాటినమ్స్ ఉండాలని లెవెల్ 1 లో ఉంటే టీమ్ సపోర్ట్ బోనస్ 18,750 టీమ్ అమౌంట్ వస్తుంది పర్ మంత్ కి. ఇది ఎప్పుడు వరకు తీసుకోవచ్చు? 9 years వరకు తీసుకోవచ్చు. అలాగే రూబీ వచ్చేసరికి మీకు లెవెల్ 1 లో 5 బ్రాంజెస్ టోపోజెస్ ఉండాలి, అప్పుడు మీకు 78,125 ఎంతండి? 78,125 రూపాయలు టీమ్ సపోర్ట్ బోనస్ పర్ మంత్ తీసుకోవచ్చు. ఎప్పటి వరకు తీసుకోవచ్చు? 12 years వరకు తీసుకోవచ్చు. అలాగే డైమండ్ ర్యాంక్ చూసుకుంటే మీకు లెవెల్ 1 లో 5 రూపీస్ ఉండాలి, 5 రూపీస్ ఉంటే మీకు టీమ్ సపోర్ట్ బోనస్ అనేది 3,12,500 పర్ మంత్ తీసుకోవచ్చు. ఇది ఎప్పటి వరకు తీసుకోవచ్చు అండి? 18 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. సో 18 సంవత్సరాలు చూసుకుంటే ఇక్కడ మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది చూడండి, 6,75,00,000. సో మీరు ఒక ఏదన్నా జాబ్ చేస్తున్నా, ఏ జాబ్ చేసినా, ఏ బిజినెస్ చేసినా ఇంత తీసుకోవడం అనేది ఎక్కడ సాధ్యపడదు. కానీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో 100% మీరు వర్క్ చేసుకోగలిగితే మీ డ్రీమ్స్ ఫిల్ చేసుకునే అవకాశం ఈ విధంగా కల్పించడం జరుగుతుంది. సపోజ్ మీరు 1 or 2 years లో డైమండ్ అయ్యారు, డైమండ్ అయిన దగ్గర నుంచి మీరు మంత్లీ 3,12,000 తీసుకోవచ్చు, అది 18 years వరకు తీసుకోవచ్చు. సో ఇంత తీసుకున్నప్పుడు మీ లైఫ్ అనేది బిందాస్ గా ఉంటుంది. ఎస్, అలాగే మనకి ఇక్కడ ఎమర్జెన్సీ ఫండ్ అనే ఆప్షన్ కూడా ఉందండి. ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఏంటంటే మనకు 3 types లో మనకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది డిడక్ట్ అవుతుంది. అది 1 అతుత్ బంధన్ ఫండ్, 2 ఫైనాన్షియల్ సపోర్ట్, 3 కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు మనకి కంపెనీ ఈవెంట్స్ మేనేజ్మెంట్ కి మనం ఇప్పుడు ప్రజెంట్ రాజమండ్రిలో, హైదరాబాద్ లో, నెక్స్ట్ మనకి మధ్యప్రదేశ్ లో ఇలా కంపెనీ ఈవెంట్ మేనేజ్మెంట్ కి జరుగుతున్న దానికోసం 5% ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అతుత్ బంధన్ ఫండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది తీసుకోవాలంటే మీరు మినిమం బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి, అలాగే 3 months అనే ఎలిజిబిలిటీ రావాలండి. దాని గురించి ఇన్ డీటెయిల్ గా చూస్తే ఇక్కడ అతుత్ బంధన్ ఫండ్, ఎమర్జెన్సీ ఫండ్ లో అతుత్ బంధన్ ఫండ్ అనేది ఏ విధంగా తీసుకోవచ్చు, అసలు ఏ విధంగా ఎవరికి ఇస్తారంటే మీ యొక్క రియల్ డాటర్ కానీ రియల్ సిస్టర్ కి మ్యారేజ్ ఫంక్షన్ అయినప్పుడు ఈ ఫండ్ అనేది తీసుకోవడానికి అర్హత సాధించవచ్చు. సో ఇక్కడ మీరు మ్యారేజ్ సర్టిఫికెట్ ని మీ కంపెనీకి సబ్మిట్ చేస్తే మీరు బ్రాంజ్ లో ఉంటే 2,100 వస్తుంది, మీరు సిల్వర్ లో ఉంటే 3,100 వస్తుంది, మీరు గోల్డ్ లో ఉంటే 4,100 వస్తుంది, మీరు ప్లాటినం లో ఉంటే 5,100 వస్తుంది, మీరు టోపోజ్ లో ఉంటే 7,100 వస్తుంది, మీరు రూబీలో ఉంటే 11,000 వస్తుంది, మీరు డైమండ్ లో ఉంటే 21,000 అనేది రావడం జరుగుతుంది. సో ఇంత అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఎస్, అలాగే మనకి ఇక్కడ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉండడం జరిగిందండి. ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మీరు మినిమం బ్రాంజ్ అయి ఉండాలి, 3 months ఓల్డ్ అయి ఉండాలి. ఇది ఎప్పుడు వస్తుందంటే ఇన్ కేస్ ఆఫ్ యాక్చువల్ డెత్ అయితే మీకు మీ ఫ్యామిలీకి 31,000 అనేది ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. ఎస్, అలాగే ఫ్రాంచైజీ మాడ్యూల్ ద్వారా మనకి కమింగ్ సూన్, త్వరలో మనకి ఈ మాడ్యూల్ ద్వారా కూడా మనకి ఇన్కమ్ రాబోతుంది. అలాగే జెడ్ మనీ ఈ బుక్ అనేది మనకి డిసెంబర్ 28th కి మనకి ఈ జెడ్ మనీ ఈ బుక్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ప్రోకస్ చేయండి అన్లిమిటెడ్ గా ఎర్న్ చేసుకోవడానికి. ఎస్, ఇప్పటి వరకు మన ర్యాంక్స్ గురించి చెప్పుకున్నాం. ర్యాంక్స్ వల్ల యూజ్ ఏంటంటే మీరు బ్రాంజ్ ర్యాంక్ వచ్చి వెంటనే మీకు టీ-షర్ట్, ఐడి కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది మీరు ఆఫ్లైన్ సెషన్ లో జరిగినప్పుడు తీసుకోవచ్చు. అలాగే డైలీ రాయల్టీ 2% తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ టీమ్ సపోర్ట్ బోనస్ 100 రూపీస్ 5 months వరకు తీసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరికి మొబైల్ తీసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఇక్కడ మీరు మొబైల్ తీసుకోవాలంటే ఇక్కడ సిల్వర్ ర్యాంక్ హెచ్ఓ అవ్వండి. సిల్వర్ ర్యాంక్ హెచ్ఓ అయితే మీకు 8,000 మొబైల్ ఫండ్ తీసుకోవచ్చు. ఇది 4 months లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆల్రెడీ నేను తీసుకోవడం జరిగిందండి. అలాగే జెడ్ పే ఎడ్యుకేషన్ సెమినార్ లో కూడా మీకు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. అలాగే 1.5% డైలీ రాయల్టీ వస్తుంది. టీమ్ సపోర్ట్ బోనస్ 200 రూపీస్ 9 months వరకు తీసుకొచ్చండి. ఎస్, అలాగే మనకి గోల్డ్ ర్యాంక్
చూసుకుంటే మనకి ల్యాప్టాప్ ఫండ్ కింద మనకి 16,000 అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా మనకి 4,000 అనేది 4 months లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నేను ఫస్ట్ మంత్ December 1వ తారీఖున తీసుకోవడం జరిగింది. డొమెస్టిక్ ట్రిప్ ఎలిజిబిలిటీ వస్తుంది. డైలీ రాయల్టీ 1.75% రాయల్టీ వస్తుంది. అలాగే టీమ్ సపోర్ట్ బోనస్ 750 రూపీస్ 24 months వరకు తీసుకోవచ్చండి. ఈ విధంగా మనకి ల్యాప్టాప్ ఫండ్ తీసుకోవడంతో పాటు మనకి టీమ్ సపోర్ట్ బోనస్ ఉంటుంది. అలాగే ప్లాటినం ర్యాంక్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి బైక్ తీసుకోవాలనుకుంది. సో ప్రతి ఒక్కరికి బైక్ తీసుకోవాలంటే మీరు ప్లాటినం ర్యాంక్ అచీవ్ అవ్వండి. ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయితే మీకు 32,000 అనేది ఎలిజిబిలిటీ అవుతుంది. ఇది 4 months లో మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఫారెన్ ట్రిప్ ఎలిజిబిలిటీ వస్తుంది. అలాగే డైలీ రాయల్టీ తీసుకోవచ్చు. టీమ్ సపోర్ట్ బోనస్ అనేది 4,500 తీసుకోవచ్చు. 5 months వరకు తీసుకోవచ్చు అండి. 5 years వరకు తీసుకోవచ్చు మీరు క్వాలిఫై అయిన దగ్గర నుంచి. సో ఈ విధంగా మనకి ప్లాటినం బెనిఫిట్స్ ఉండడం జరిగింది. అలాగే టోపోజ్ ర్యాంక్ చూసుకుంటే మనకి కార్ ఫండ్ కింద 2 lakhs అనేది ఎలిజిబిలిటీ వస్తుందండి. ఇది 4 months లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఫారెన్ ట్రిప్ ఎలిజిబిలిటీ వస్తుంది. అలాగే డైలీ రాయల్టీ తీసుకోవచ్చు. అలాగే టీమ్ సపోర్ట్ బోనస్ 18,750 రూపాయలు తీసుకోవచ్చు అండి. ఎప్పటి వరకు తీసుకోవచ్చు? 9 years వరకు తీసుకునే అవకాశం మనకి టోపోజ్ ర్యాంక్ లో ఉండడం జరిగింది. అదే విధంగా మనకి ఇక్కడ రూబీ ర్యాంక్. సో ఇక్కడ లగ్జరీ కార్ ఫండ్ కింద మనకి 5 lakhs అనేది ఎలిజిబిలిటీ వస్తుందండి. ఇది మీరు 4 months లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 1.2 lakhs చొప్పున. అక్కడ ఫారెన్ ట్రిప్ ఎలిజిబిలిటీ వస్తుందండి. డైలీ రాయల్టీ తీసుకోవచ్చు. టీమ్ సపోర్ట్ బోనస్ ఎంత తీసుకోవచ్చు అండి? 78,125 రూపాయలు తీసుకోవచ్చు పర్ మంత్ కి. ఇది 12 years వరకు తీసుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనకి రూబీ ర్యాంక్ యొక్క ఫెసిలిటీ ఉన్నాయి. అలాగే డైమండ్ ర్యాంక్ చూసుకుంటే డైమండ్ ర్యాంక్ లో లగ్జరీ హౌస్ ఫండ్ కింద మనకు 12 lakhs ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక హౌస్ కట్టుకోవాలి, డ్రీమ్ హౌస్ కట్టుకోవాలనుకుంటారు ప్రతి ఒక్కరు. సో ఎవరైతే డ్రీమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు డైమండ్ అవ్వండి. డైమండ్ అయితే మీకు ఒక 12 lakhs అనేది హౌస్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 4 months లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలాగే ప్రతి ఒక్కరు ఈ డైమండ్ ర్యాంక్ ఎవరైతే అవుతారో సంవత్సరానికి 2 సార్లు విదేశీ యాత్రకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే 1% డైలీ రాయల్టీ వస్తుంది. అలాగే టీమ్ సపోర్ట్ బోనస్ 3,12,500 వస్తుంది. ఇది ఎప్పటి వరకు వస్తుంది? 18 సంవత్సరాల వరకు వస్తుందండి. సో ఈ విధంగా మనకి ఈ ర్యాంక్స్ ద్వారా మనకి డిఫరెంట్ గా మనకి ఇన్కమ్ ఎర్న్ చేసుకునే అవకాశం మన జెడ్ పే కల్పించడం జరిగింది. సో దీంట్లో హైలైట్ చూసుకుంటే మీకు రివార్డ్స్, టీమ్ సపోర్ట్ బోనస్ అని చెప్పుకున్నాం కదండి. అవి ఈ మంత్ లో మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ మీకు స్టార్ట్ అవడం జరుగుతుందండి. అలాగే మనం ఇది రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మన TDS అనేది మన ఇన్కమ్స్ బ్యాంక్ విత్డ్రాల్ పెట్టుకుంటే 2% అనేది డిడక్ట్ అవుతుంది. అలాగే మనకి ఈ ఎమర్జెన్సీ ఫండ్ మన టీమ్ సపోర్ట్ కోసం 15% డిడక్ట్ అవుతుంది జరుగుతుంది. ఈ ఎమర్జెన్సీ ఫండ్ కాకుండా ఎటువంటి అడ్మిన్ ఛార్జెస్ మనకు లేవు. మనకు వచ్చిన ఇన్కమ్ అనేది అది కమిషన్ వ్యాలెట్ లోకి వస్తుంది. ఆ కమిషన్ వ్యాలెట్ లోనికి మన ఫండ్ వ్యాలెట్ లో పెట్టుకోవాలంటే మినిమం 100 రూపీస్ పెట్టుకోవాలి. అలాగే బ్యాంక్ విత్డ్రాల్ మనం పెట్టుకోవాలంటే మినిమం 500 రూపీస్ పెట్టుకోవాలండి. బ్యాంక్ విత్డ్రాల్ అనేది మినిమం 24 hours నుంచి 72 hours పడుతుంది. అలాగే P2P ట్రాన్స్ఫర్ అంటే మీ డౌన్ లో ఉన్న మెంబర్స్ కి మీరు మినిమం 50 రూపీస్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ 24/7 కస్టమర్ సపోర్ట్ ఉన్నది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఇన్కమ్ లెవెల్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ బేస్డ్ ఆన్ ది కౌంట్ ఆఫ్ డైరెక్ట్ రిఫరల్స్. మీ యొక్క 20 levels ఇన్కమ్ కావాలంటే మీకు 20 IDs అనేది డైరెక్ట్ అనేది ఉండాలి. ఆల్ రైట్స్ రిజర్వ్డ్ బై జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏదైనా మార్పు తీసుకోవడానికి జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి అన్ని రైట్స్ ఉన్నాయండి. ఇక్కడ చూసుకుంటే మీ ఆపర్చునిటీ మీరు ఒకసారి చూసారు. సో దీంట్లో ఎస్ అంటారా నో అంటారా మీ ముందన్న నిర్ణయం మీదే అండి. సో ఇక్కడ 1199 తో మీరు నిర్ణయం తీసుకుని మీరు లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశం 1199 తో ఉందండి. ఈ 1199 తో మీరు లైఫ్ చేంజ్ చేసుకుంటే 1 year దీంట్లో వర్క్ చేసుకోగలిగితే మినిమం అనేది మీ లైఫ్ స్టైల్ అని మారుతుంది. ఒక మంచి లైఫ్ స్టైల్ వస్తుంది. అలాగే డైలీ ఇన్కమ్ తీసుకోవచ్చు, రాయల్టీ ఇన్కమ్ తీసుకోవచ్చు, టైం ఫ్రీడమ్ వస్తుంది, చైల్డ్ కేర్, పేరెంటల్ కేర్ తీసుకోవచ్చు, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించవచ్చు. అలాగే డ్రీమ్ హౌస్, ఫ్యామిలీ సెక్యూరిటీగా ఉంటుంది. అంటే మన నామినీకి తదనంతరం మనకి
ఈ ఇన్కమ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయబడతాయి. నేషనల్ ట్రిప్స్ వెళ్ళొచ్చు, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు, అవార్డ్స్ ఉన్నాయి, రివార్డ్స్ ఉన్నాయి. ఈ విధంగా మనకి జెడ్-పే అనేది అవకాశం మీ ముందున్న అత్యద్భుతమైన ఒక అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోండి. సో యూజ్ చేసుకున్న వాళ్ళతే అవకాశం. సో ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే, ముందున్నాడు విందు భోజనం అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే దీంట్లో వర్క్ చేసుకోగలుగుతారో 100% ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారండి. సో దీనికోసం అసలు ప్లాన్ ఏంటి, ప్లాన్ లో ఉన్న డీటెయిల్స్ ఏంటి, ఏ ఇన్కమ్స్ వస్తాయి, ఏ విధంగా వస్తాయని మీరు ప్లాన్ A to Z ఇప్పుడు నేర్చుకున్నారు. సో దీంతో పాటు మీ ప్రాక్టీస్ లో అన్ని విషయాలు 100% తెలుసుకోవచ్చు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ ఎవరైతే ఈ రోజు కొత్తగా వచ్చారో, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో మీరు కనెక్ట్ అయ్యి మీ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అలాగే ఈ అవకాశం మనకి ఇచ్చిన మన MDs ముగ్గురికి మనం ధన్యవాదాలు తెలియచేయాలండి. అలాగే ఈ అవకాశాన్ని మనకి ఇచ్చిన మన అప్లయన్స్ కి ధన్యవాదాలు తెలియచేయాలి. అలాగే మన ముందున్న బిజినెస్ అసోసియేట్ మన డౌన్లైన్స్ కి కృతజ్ఞత చెప్పాలండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అనండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అనండి.